హలో ఆల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై వరల్డ్ వెనైవర్స్. ఈరోజు నేను హైదరాబాద్ టు అనంతగిరి హిల్స్ రోడ్ ట్రిప్ వెళ్తున్నాను. ఈ వీడియోలో మీకు డీటెయిల్గా మీరు చూడాల్సిన ప్లేస్లు, వెళ్ళాల్సిన రూట్లు, చేయవలసిన పనులు, ఖర్చు పెట్టాల్సిన డబ్బుల గురించి ఎవరూ ఎక్స్ప్లెయిన్ చేయనంత డీటెయిల్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు బైక్ మీద వెళ్తున్నా, కార్ మీద వెళ్తున్నా, మీరు స్టార్ట్ అయ్యే ప్లేస్ నుండి అనంతగిరి హిల్స్ వ్యూ పాయింట్ లొకేషన్కి గూగుల్ మ్యాప్స్ పెట్టుకోండి. ఆల్మోస్ట్ 90 కిలోమీటర్స్ ఉంటుంది. ఎలాగో 2 to 3 రూట్స్ ఆప్షన్స్ చూపిస్తాయి. బట్ మీరు అనంతగిరి హిల్స్ వెళ్ళాకే కాదు, వెళ్తున్నప్పుడు కూడా ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఓఆర్ఆర్ నుంచి వయా మొయినాబాద్ రూట్ సెలెక్ట్ చేసుకోండి. అస్సలు రిగ్రెట్ అవ్వరు, ఎందుకంటే రోడ్డు బాగుంటుంది, రోడ్డు పక్కనే గ్రీనరీ కూడా బాగుంటుంది. సో ఇక్కడ మీ అందరికీ ఒక బోనస్ టిప్ ఇస్తున్నాను. ఈ రైడ్ని ఫుల్గా ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం కార్ కన్నా బైక్ని ప్రిఫర్ చేయండి. ఈ మాట ఎందుకు చెప్పానో మీరు బైక్ మీద రైడ్ చేస్తూ వెళ్ళిన వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది. మార్నింగ్ స్టార్ట్ అయినప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయిపోండి. లేదంటే ఓఆర్ఆర్ దాటగానే ఫుడ్ ట్రక్స్ ఉంటాయి, ఎక్కడో దగ్గర తినేసి మీ జర్నీ స్టార్ట్ చేసేయండి. సిటీకి దూరంగా వెళ్తున్న కొద్దీ టిఫిన్ షాప్స్ ఉండవు. అలాగే చాలా మంది సన్ రైజ్ టైంకి అక్కడికి వెళ్ళిపోవాలని ప్లాన్ చేసుకుంటారు, కానీ రియాలిటీలో వీకెండ్లో మనం లేచి మొత్తం రెడీ అయ్యి వెళ్ళినప్పటికీ చాలా లేట్ అయిపోతుంది. బట్ మీ అందరికీ నేను చెప్పే సజెషన్ ఏంటంటే, ఎంత ఎర్లీగా వెళ్ళిపోగలిగితే అంత ఫాస్ట్గా వెళ్ళిపోండి. అప్పుడు మనకి కొంచెం సన్నమామ సపోర్ట్ చేస్తారు, క్లైమేట్ కూడా సపోర్ట్ చేస్తుంది, అండ్ మీరు ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే ఈ ట్రిప్లో మీరు తప్పకుండా తీసుకెళ్లాల్సిన కొన్ని థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, ట్రెక్కింగ్కి వెళ్తున్నప్పుడు షూస్ తప్పకుండా మ్యాండేటరీ. అదే కాకుండా కొన్నిసార్లు సిగ్నల్స్ లేని ప్లేసెస్ కూడా ఉంటాయి, కాబట్టి అక్కడ మీరు లిక్విడ్ క్యాష్ కూడా మెయింటైన్ చేయండి. అండ్ మీరు డ్రైవ్ ఎంజాయ్ చేస్తూ ట్రెక్కింగ్ కూడా ఎంజాయ్ చేయాలంటే ఒక బ్లూటూత్ స్పీకర్ని కూడా క్యారీ చేయండి. సో ఇవి తప్పకుండా తీసుకెళ్ళండి, చాలా బాగా యూజ్ఫుల్ అవుతాయి. సో ఇలా మీరు 90 కిలోమీటర్స్ డ్రైవ్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళాక అనంతగిరి హిల్స్ వెల్కమ్ బోర్డ్ కనబడుతుంది. ఆ ఆర్చ్ క్రాస్ చేసి స్ట్రైట్గా లోపలికి వెళ్ళిపోతుంటే స్టార్టింగ్లోనే మీకు ఒక గుడి కనబడుతుంది. కావాలంటే కొంచెం సేపు ఆగి గుడి చూసేసి అగైన్ స్టార్ట్ అవ్వండి. ఒక్కసారి లోపలికి ఎంటర్ అవ్వగానే ఆ పచ్చని చెట్లతో, చల్లని గాలితో, ఆహా ఎన్ని రోజులు ఏం మిస్ అవుతున్నామో ఈ సిటీలో ఉండనేది అక్కడే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మీకు అదృష్టం ఉంటే జింకలు కూడా రోడ్లు క్రాస్ చేస్తూ ఉంటాయి. నాకైతే ఏం కనబడలేదు, కానీ ఒక గోల్డెన్ జింక స్టాట్యూ ఉన్న సర్కిల్ అయితే కనబడింది. ఈ సర్కిల్ దాటాక ఇంకొంచెం డిస్టెన్స్ వెళ్ళగానే స్ట్రైట్గా మనకి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఆర్చ్ కనబడుతుంది. గుడికి తర్వాత వెళ్దాం, ముందు సన్ రైజ్ పాయింట్ చూడడానికి వెళ్ళిపోదాం. ఎక్కడికి ఎలా వెళ్ళాలంటే, టెంపుల్ నుంచి లెఫ్ట్ సైడ్లో మీకు 2 రూట్స్ ఉంటాయి. అందులో మీకు నో ఎంట్రీ బోర్డు ఉన్న రూట్ సైడ్ స్ట్రైట్గా 1 కిలోమీటర్ వెళ్ళిపోతే మనకి వచ్చేదే ఫస్ట్ లొకేషన్ పాయింట్, ఛత్రి వ్యూ పాయింట్. ఇక్కడ పార్కింగ్ ఛార్జెస్ డిస్ప్లే చేస్తున్నాను, చూసుకోండి. పార్కింగ్ ప్లేస్ మాత్రం చాలా పెద్దగా ఉంది. బైక్స్కి సెపరేట్గా, కార్స్కి సెపరేట్గా పార్క్ చేస్తున్నారు. సో వెహికల్ పార్క్ చేసి ఒక 200 మీటర్స్ వాక్ చేస్తే మీకు స్ట్రైట్గా కనబడేదే ఛత్రి వ్యూ పాయింట్. సో ఈ వాచ్ టవర్ ఎక్కేసి ఆ ల్యాండ్స్కేప్ని, వ్యూ పాయింట్ని ఇంకా బాగా చూడొచ్చు. చాలామంది ఈ పాయింట్ నుంచి కిందకి ట్రెక్ చేసుకుని వెళ్తారు, మీరు కూడా వెళ్ళండి. ప్లేస్ మాత్రం చాలా ప్రశాంతంగా, గ్రీనరీతో చాలా బాగుంటుంది. జనాలు కూడా తక్కువ ఉంటారు, కాబట్టి కొంచెం సేపు టైం స్పెండ్ చేసి అగైన్ బ్యాక్ టు టెంపుల్ రోడ్ వచ్చేయండి. ఎందుకంటే నెక్స్ట్ ప్లేసెస్ కొంచెం దూరంలో ఉంటాయి, కాబట్టి ఫస్ట్ టెంపుల్ చూసుకొని తర్వాత మిగతా ప్లేసెస్కి వెళ్ళిపోదాం. సో టెంపుల్ ఎంట్రన్స్లోనే మనకి పార్కింగ్ ఫీజు తీసుకుంటారు. వెహికల్ గుడి ముందే పార్క్ చేసేసి గుడి లోపలికి వెళ్ళిపోండి. గుడి లోపల విజువల్స్ నేను తీయలేదు, బట్ తప్పకుండా గుడి లోపలికి వెళ్ళి కొంచెంసేపు టైం స్పెండ్ చేయండి. గుడి మాత్రం చాలా చాలా బాగుంది. గుడి చూసి వచ్చేసిన తర్వాత గుడి రైట్ సైడ్ డౌన్లో మనకి చాలా స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ అన్నీ నడుచుకుంటూ కిందకి వెళ్ళండి. మధ్యలో కోతులు కూడా కనబడతాయి. అలా కిందకి వెళ్ళాక అక్కడ మనకి సెకండ్ లొకేషన్ పాయింట్ గొండం కనబడుతుంది. దీని లోపలికి ఎంట్రీ అయితే లేదు, బయట నుండి చూడడమే. అయితే గొండం పక్కనే చాలా పెద్ద అడవి ఉంటుంది. అందులో మూసీ నది పుట్టిన స్థలం, రకరకాల మొక్కలు, పక్షులు, సెల్ఫీ పాయింట్స్ ఇవన్నీ ఉంటాయి. లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ ఫీజు కూడా ఉంటుంది. డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి చూసుకోండి. ఈ ఒక్క ప్లేస్లోనే మీకు సిగ్నల్స్ ఉండవు, సో ఆన్లైన్ పేమెంట్ కూడా పనిచేయదు. తప్పకుండా లిక్విడ్ క్యాష్ వాడండి, విజిట్ చేయండి. నా దగ్గర క్యాష్ లేక వెళ్ళలేకపోయాను. అవన్నీ చూసేసి మళ్ళీ గుడిపైకి వచ్చేయండి. ఎవరైనా టాయిలెట్స్ యూజ్ చేయాలనుకుంటే గుడికి రైట్ సైడ్లోనే జెంట్స్ అండ్ లేడీస్ టాయిలెట్స్ ఉంటాయి. ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. గుడి చూసి బయటకు వచ్చేసాక ఇప్పుడు ఈకో అర్బన్ పార్క్కి వెళ్ళిపోదాం. దీనికి ఎలా వెళ్ళాలంటే, ఛత్రి వ్యూ పాయింట్ పక్కనే రైట్ సైడ్కి మనకి మరొక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్లో 5 to 6 కిలోమీటర్స్ ట్రావెల్ చేసుకుంటూ వెళ్తే ఈకో అర్బన్ పార్క్కి వెళ్ళిపోతారు. స్టార్టింగ్లోనే పోలీసులు ట్రెక్కింగ్ ఛార్జెస్, పార్కింగ్ ఛార్జెస్ కలెక్ట్ చేసి లోపలికి పంపిస్తారు.
స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నా చూసుకోండి. లోపలికి వచ్చేసి వెహికల్ పార్క్ చేసిన తర్వాత మీ పార్కింగ్ ప్లేస్లోనే వాటర్ బాటిల్స్, చెరుకు రసాలు, సోడాలు, మ్యాగీలు ఇవన్నీ దొరుకుతాయి. రేట్స్ కూడా చాలా అఫోర్డబుల్గానే ఉన్నాయి. వెహికల్ పార్క్ చేసి స్ట్రైట్గా నడుచుకొస్తే మీకు ఒక హట్ కనబడుతుంది. అందులో కొంచెం సేపు కూర్చొని పైన దూరంగా కనబడుతున్న వాచ్ టవర్కి ట్రెక్కింగ్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ టైం ట్రెక్ చేస్తున్న వాళ్ళందరూ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. మధ్యలో చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంటుంది. వాటర్ మాత్రం అంత ఎక్కువగా లేదు. అలా టైం తీసుకుంటూ మెల్లగా రాళ్ళ మధ్యలోంచి, చెట్ల మధ్యలోంచి, ఆ నేచర్లోంచి ఆ కొండ ఎక్కేస్తే మీకు కనబడేదే ఫస్ట్ వాచ్ టవర్. ఈ ఎక్కిందంతా ఒక ఎత్తు అయితే ఆ వాచ్ టవర్ ఎక్కి అక్కడ నుంచి వ్యూ చూసి ఆ స్వచ్ఛమైన గాలిని పిలుస్తూ వచ్చే కిక్కు మరో ఎత్తు. ఇప్పుడు ఈ టవర్ నుంచి ఆ టవర్కి కూడా వెళ్ళొచ్చు. బట్ ఇంత దూరం ట్రెక్ చేసి ఇక్కడ వ్యూ చూసాక అంత దూరం వెళ్ళే ఓపిక నాకైతే లేదు. అందుకే రిటర్న్ అయిపోతున్నాను. మీరు మాత్రం తప్పకుండా ఓపుకుంటే అది కూడా ట్రై చేయండి. కానీ ఈ వాచ్ టవర్ దగ్గర మనకి మొక్కజొన్నలు, వాటర్ బాటిల్స్ కూడా అమ్ముతున్నారు. గ్రూప్గా వస్తే ఇలా కూడా బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు. సో ఎలా అయితే పైకి ఎక్కారో అలాగే కిందకి దిగేసి మన స్టార్టింగ్ పాయింట్కి వచ్చేస్తే లెఫ్ట్ సైడ్లో మనకు ఒక నంది కనబడుతుంది. అక్కడికి వెళ్తే అక్కడ ఒక వాచ్ టవర్ ఉంది, కానీ క్లోజ్ చేసేసారు. ఇక్కడ నందితో పాటు నందికి ఎదురుగా మనకి శివలింగం కూడా కనబడుతుంది. అవి చూసుకొని అక్కడ నుంచి డైరెక్ట్గా మనం అందరం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న ద మోస్ట్ ఎంటర్టైనింగ్ యాక్టివిటీ కయాకింగ్కి వెళ్ళిపోదాం. అంటే కోటపల్లి రిజర్వాయర్కి వెళ్ళిపోవాలి. దీనికి ఎలా వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఈకో అర్బన్ పార్క్ నుంచి 16 కిలోమీటర్స్ ఉంటుంది. గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని ఫాలో అయిపోతే ఎగ్జాక్ట్గా లొకేషన్కి వెళ్ళిపోతారు. అండ్ విలేజ్లోంచి మనం వెళ్తున్నా కూడా రోడ్లన్నీ కూడా చాలా బాగున్నాయి. రిజర్వాయర్కి 500 మీటర్ల ముందే పోలీసులు పార్కింగ్ ఫీ తీసుకుంటారు. ఇదంతా కూడా మట్టి రోడ్ ఉంటుంది. బైక్ మీద వచ్చిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్లో పార్కింగ్ ఉంటుంది. వెహికల్ పెట్టేసి 200 మీటర్స్ నడిస్తే చాలు రిజర్వాయర్ వచ్చేస్తుంది. కానీ వెళ్ళేదారిలో ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అలా ఫుడ్ స్టాల్స్ దాటగానే మనకి ఫైనల్లీ కనబడేదే ద కోటపల్లి రిజర్వాయర్ అండ్ అలాగే కయాకింగ్ యాక్టివిటీ కూడా ఉంటుంది. సో రిజర్వాయర్కి ఎంటర్ అయ్యే ముందే ఇలా స్ట్రైట్గా వెళ్తే మన కాళ్ళ లోతు వరకు వాటర్ ఉంటుంది. కొంచెం సేపు అక్కడ ఎంజాయ్ చేయండి, ఫొటోస్ కూడా దిగండి. లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది. అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే కయాకింగ్ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోతాం. స్టార్టింగ్లోనే మీకు ప్రైసెస్ అవన్నీ ఉంటాయి. సో స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి చూసుకోండి. కౌంటర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు కట్టేస్తే కన్సైన్మెంట్ లెటర్ ఫిల్ చేయమంటారు. అది ఫిల్ చేసేస్తే వెంటనే మనకు ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ పట్టుకొని ఇక్కడ ఉన్న అన్నగారి దగ్గర వెయిట్ చేయండి. మన టోకెన్ మీద ఉన్న నెంబర్స్ బట్టి లైన్లో పిలుస్తారు. మీ నెంబర్ రాగానే లైఫ్ జాకెట్స్ వేసుకొని కయాకింగ్ స్టార్ట్ చేసేయడమే. వాళ్ళు మనకి ఈ కయాకింగ్ని ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా డ్రైవ్ చేయాలి ఇవన్నీ కూడా మనకి గైడ్ చేస్తారు. బట్ అదంతా వినేసి మీకు వచ్చినట్టు, మీకు నచ్చినట్టు కయాకింగ్ హ్యాపీగా 30 మినిట్స్ చేసుకుంటూ ఫుల్గా ఎంజాయ్ చేయండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీ లైఫ్లో. అస్సలు మిస్ అవ్వద్దు. లైఫ్ గార్డ్స్ కూడా ఉంటారు. ఏ మాత్రం కూడా భయపడాల్సిన అవసరమే లేదు. కయాకింగ్ చేస్తున్నప్పుడు బట్టలు తడిచే అవకాశం ఉంటుంది. సో వీలుంటే ఒక ఎక్స్ట్రా పేర్ డ్రెస్ తీసుకెళ్ళండి. అలా 30 మినిట్స్ అయిపోయాక రిటర్న్ వెళ్తున్నప్పుడు ఫుడ్ స్టాల్స్లో లోకల్ ఫిష్ ఫ్రై ట్రై చేసేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేశాక ఇదే చెప్తారు. ఇంక ఇవన్నీ తిరిగి చూసేసి చేసినప్పటికీ ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయిపోద్ది. అందుకే కోటపల్లి టు అనంతగిరి వెళ్ళే దారిలో లంచ్ ట్రై చేయాలని ఎవరన్నా అనుకుంటే టేస్ట్ ఆఫ్ వికారాబాద్ రెస్టారెంట్ ట్రై చేయండి. ఫుడ్ యావరేజ్గానే ఉంది, కానీ రివ్యూస్ మాత్రం చాలా ఓవర్ హైప్గా ఉంది. జనాలు ఫుల్గా ఉంటారు. ఏమీ లేనోడికి దొరికిందే గత అనుకున్నట్టు. చుట్టుపక్కల అన్నిటితో పోల్చుకుంటే కొంచెం యాంబియన్స్, ఫుడ్ టేస్ట్ బాగానే ఉందిలేండి. సో అలా లంచ్ అయిపోయాక ఏ దారిలో కోటపల్లి వచ్చామో అదే దారిలో బ్యాక్ వెళ్తూ ఈకో పార్క్ దాటుకుంటూ వ్యూ పాయింట్ చూసుకుంటూ అనంత పద్మస్వామికి దండం పెట్టుకుంటూ హైదరాబాద్ వచ్చేయండి. ఈవినింగ్ 6 లోపు మళ్ళీ మీ ఇంట్లో ఉంటారు. అంతే, అనంతగిరి హిల్స్ 1 డే ట్రిప్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసేసినట్టే. అంటే మార్నింగ్ 6 o'clockకి మీ ఇంట్లో స్టార్ట్ అయితే ఈవినింగ్ 6 o'clockకి అనంతగిరి హిల్స్ మొత్తం తిరిగేసి మీ ఇంట్లో ఉంటారు. ఐ హోప్ మీకు ప్రామిస్ చేసినట్టే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. అయినా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మరొక మంచి వీడియోతో కలుద్దాం. ఈలోపు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్.